రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నామినేటెడ్ పదవుల కోసం వచ్చిన 60,000 దరఖాస్తులన్నింటినీ నిశితంగా పరిశీలించి సరైన వ్యక్తులను సరైన పదవిలో నియమించనున్నట్లు వెల్లడించారు. పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్న వేళ కొందరు నేతలు ఇంకా పేర్లు సిఫార్సు చేయకుండా ఉండటం తగదని హితవు పలికారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నందున మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దని, 2 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు అంతే హుందాగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. పదవులు తీసుకున్న వారు ఎన్నికల్లో ప్రభావం చూపించారని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదనే విషయాన్ని తాను చెబుతుంటే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పినట్లు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరు అని వివరించిన సీఎం వైసీపీ వారిని దరచేరనివద్దని తేల్చి చెప్పారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలని ఆదేశించారు. పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంత్రులు సమాచారం అందించాలన్నారు. కార్యకర్తలు, నాయకులతో మమేకమవ్వడంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంటులో తమ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. 3 పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకొని ప్రజాప్రతినిధులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సీఎం గుర్తు చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందించాలన్నారు. సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడం ప్రభుత్వం విధానమన్న చంద్రబాబు పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి గ్రామంలో అమలు చేసేందుకు ఎమ్మెల్యేలు, నేతలు చొరవ తీసుకోవాలని సూచించారు. 2 కిలోవాట్ల రూఫ్టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు 20,000 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా అందిస్తామన్నారు. కేంద్రం ఇచ్చే రాయితీతో కలిపి బీసీలకు 80,000 మేర రాయితీ వస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.